పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా వచ్చిన అతిథులకి అందరికీ కళాభివందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమా స్వీటీ నాటి క్రేజీ. స్వీటీ నాటి క్రేజీ టైటిలే చాలా వెరైటీగా ఉంది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే ఓ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, చిన్న థ్రిల్లర్. మనోడు హీరో తమ్ముడు త్రిగుణ్ ఆల్మోస్ట్ తను చేసిన సినిమాలన్నీ తెలుగులో హిట్. ఆల్మోస్ట్ తను కూడా ఈ కొన్ని సినిమాలు చేసిన సినిమాలన్నీ డబుల్ లాంగ్వేజ్ సినిమాలు, బైలింగ్వల్. అలాగే ఈ సినిమా కూడా తెలుగు తమిళ్ చేస్తున్నారు. తెలుగు నేను చేస్తున్నాను, నా క్యారెక్టర్. రవి మరియా గారు తమిళ్ చేస్తున్నారు. ఈ సినిమాని అరుణ్ గారు, రమేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అరుణ్ గారు సారథ్యంలో. అలాగే శ్రీజిత ఘోష్, ఇనియా ఎంఐ అండ్ రాధా. ఎంఐ ఇనియా నేషనల్ అవార్డు విన్నర్. కంగ్రాచులేషన్స్. ప్లస్ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. తనకు ఒక క్లాసికల్ డాన్స్ దీని మీద ఒక చిన్న ఇన్నోవేటివ్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే రాధ అమ్మాయి వెరీ హోమ్లీ లుకింగ్. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో. అలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మేడం డిఓపి గారు, మీ అందరికీ సుపరిచితురాలే, విజయశ్రీ మేడము. నేను తను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమాలో వారి హస్బెండ్ కృష్ణ గారు చేసిన సినిమాలో బకరా అనే సినిమా ఆల్రెడీ కొంతకాలం ముందు చేసాము. అది ఆలీ గారు, నేను, మన కమెడియన్ అన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మంచి క్యాస్టింగ్ తోటి సినిమా చేసి చాలా బాగా ఆడింది సినిమా కూడా. మేడం తోటి మళ్ళీ అంటే డిఓపీలు జనరల్గా లేడీస్ ఉండరు కదా, చాలా రేర్. సో ఈ మేడం మళ్ళీ ఈ సినిమా డిఓపీగా చేస్తున్నారు, తన సినిమాలో చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది తన డిఓపీ. అట్లాగే ఈ సబ్జెక్టు నాకు రాజశేఖర్ గారు చెప్పారు. అదో క్యారెక్టరు, మంచి క్యారెక్టరే. అలాగే టోటల్గా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చాలా నిజంగానే ఏదో కొత్తదనం కనిపించింది సబ్జెక్ట్లో. అంటే మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు చూద్దాం ఈ కొత్తదనం వెరైటీ అనుకుంటాం, నిజంగానే వెరైటీగా ఉంటుంది. టైటిల్ తగినట్టు స్వీటీ నాటి క్రేజీ అని చెప్పడానికి కూడా ఈజీగా ఉంది. అలాగే మన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బైలింగ్వల్ సినిమా చేయడం, వాళ్ళకున్న మన భాష మీద ఉన్న మక్కువతోటి ఇక్కడికి వచ్చి చేయడం ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.